హాయ్ అండి, వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. కొత్త వీడియోస్ చేస్తున్నాను కదా, అందుకే అందులో రియల్ స్టోరీస్ కూడా కొన్ని యాడ్ చేస్తున్నానండి. చూడండి, వీడియోస్ మంచిగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న అనిత అలర్ట్ వీడియోస్ ఛానల్ని. ఇప్పుడైతే మేమందరం ఉమామహేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాము. ఎవరెవరంటే నేను, మా హస్బెండ్, మా అత్తయ్య గారు, మా చిన్న వదిన వాళ్ళ పిల్లలు ఇద్దరు, మేమైతే మా పిల్లలు అందరం కలిసి వెళ్ళిపోతున్నాము ఉమామహేశ్వరానికి. అండ్ ఇక్కడ వ్యూ ఉంటుంది, అసలు పల్లెటూరులో వ్యూస్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరమే లేదు కదా. అండ్ ఆకాశం కూడా ఆ రోజు కొంచెం మబ్బులుగా ఉండే, కొంచెం ఎండగా ఉండే, అందుకనే నేనైతే నేను వీడియోస్ తీసేది అవుటింగ్ వీడియోసే ఉంటాయండి. అలానే మేమైతే కార్లో మంచిగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ అయితే ఉమామహేశ్వరంలో అయితే వచ్చేసామండి. ముందులా ఉంటుందండి వెల్కమ్ బోర్డ్ అని చెప్పేసి, అది నేను తీయలేదు, బట్ అది నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీస్తాను. అండ్ ఏంటంటే నేను చూసినప్పుడు ఉమామహేశ్వరం ఇప్పటికీ నేను మొన్న వెళ్ళిన ఉమామహేశ్వరంకి అయితే చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే కార్ పార్కింగ్కి ప్లేస్ ఉండట్లేదు అని చెప్పేసి పైకి డైరెక్ట్గా పంపివ్వట్లేదు కార్స్ని, వెహికల్స్ని. ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళ మట్టుకే వాళ్ళ వెహికల్స్ని అయితే పంపిస్తున్నారు. కింద అయితే బస్ ట్రావెల్స్ అన్నీ ప్రొవైడ్ చేసేసారండి, అక్కడంతా సెట్ చేశారు. అందుకని మేమైతే ఏం చేస్తాం, చిన్నగా ఒక్కొక్కరం కార్ల నుంచి దిగేసి మేమైతే ఇక నా పని తెలిసిందే కదా, ఎక్కడ బ్యూటిఫుల్గా వ్యూ ఉంటే అక్కడ వీడియోస్ తీసుకోవటమే. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసేసి ఒక చోట మేమైతే టికెట్స్ తీసుకొని మేమైతే బస్సులో ట్రావెల్ చేసామండి. చూస్తున్నారు కదా, ఉమామహేశ్వరం టెంపుల్స్ అని బస్ ట్రావెల్స్ అని ఉంది. అండ్ ఇక్కడైతే టెంపుల్ ఉండేది. మేమైతే పైకి వెళ్తున్నప్పుడు ఆ బస్సు అటు ఇటు కదులుతున్నప్పుడు బట్ కొంచెం భయం వేసింది, ఎందుకంటే కొంచెం పైకి వెళ్తున్నప్పుడు బస్సు అటు ఇటు కదిలింది. అందుకనే నేను మంచిగా పిల్లల్లో మేమైతే చాలా ఫ్రీగానే ఉండింది బస్, అండ్ కంఫర్టబుల్గా ఉండింది. అంటే ప్లస్ ఏంటంటే హెల్ప్ఫుల్గా ఉండింది, ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడకుండా ఏజ్ పర్సన్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది పడకుండా బస్ ప్రొవైడ్ చేసేసారు. వాళ్ళు నాకు చాలా మంచిగా నచ్చింది. అండ్ బస్సులో ఉన్న వాళ్ళని కూడా కొంచెంగా వీడియో తీస్తున్నాను. నేను వీడియో తీసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను సెల్ఫీ తీసుకుంటున్నాను అనుకున్నారు, కానీ అది సగం అబద్ధం. నేను సెల్ఫీ వీడియో తీసుకొని వాళ్ళని కూడా వీడియో తీస్తున్నాను. మేమైతే పైకి వచ్చేసామండి, బస్సు అయితే దిగేసాము మేము. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లెక్క భలే ఉండే, అండ్ స్టార్టింగ్లోనే ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. మేమైతే వెళ్ళిపోతున్నాం, టెంపుల్కి స్టార్ట్ అయినాం. మా తమ్ముడు కూడా వచ్చారండి, నేను చెప్పడం మర్చిపోయాను, వాడు మెయిన్ క్యారెక్టర్ అందులో. అండ్ అక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ రాగానే మాకైతే కోతి హాయ్ అని చెప్పేసింది, మేము హాయ్ అని చెప్పేసాము. అప్పటికి ఇక్కడ చూస్తున్నారు ఆ వ్యూ ఎంత బాగుంటుందో. అండ్ ఇవన్నీ మేము ఉన్నప్పుడైతే మా పెద్ద పాప అన్నప్రసన్న అప్పుడైతే ఈ ఉండటానికి ఒకటి పెద్ద హాల్ లెక్క ప్రొవైడ్ ఉంటుందండి. మేమైతే అక్కడే భోంచేసాము, చిన్నపిల్ల ఉన్నామని చెప్పేసి పెద్ద ఆమె. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను నేను. అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము, అసలు నేను నిజం చెప్తున్నాను. అండ్ నాకైతే చాలా మనశ్శాంతి, ప్రశాంతంగా అనిపించింది. నేను ఇక వీడియోస్ తీయలేను, కొంచెం మా హస్బెండ్ తీయమని చెప్పేసి నేను ఇచ్చేసాను. నేనైతే కాన్సన్ట్రేట్ మొత్తం పూజ మీద పెట్టాను. అండ్ ఇవన్నీ వెళ్తున్నప్పుడు లాస్ట్ టైం ఫుల్ రైనీ సీజన్లో అయితే అక్కడ నుంచి కొండల నుంచి ఫుల్ వాటర్ పడింది. బట్ ఐ మిస్ దట్ వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ ఉండే అప్పుడు. కానీ ఇప్పుడైతే కొంచెంగా వస్తూనే ఉండింది, కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ వాటర్ అయితే వస్తూనే ఉంటుంది. మేమైతే టెంపుల్ దగ్గర నుంచి డైరెక్ట్గా దర్శనానికి కాకుండా ఇక్కడ ఒక స్పెషల్ అండ్ శివుడిని చూస్తే అర్థమవుతుంది కదా, పాప వినాశనంకి వెళ్తున్నాము గుడి దగ్గరికి. అక్కడ ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఫస్ట్ ఉమామహేశ్వరం టెంపుల్కి దర్శనం అవ్వాలంటే అక్కడికి వెళ్ళాలండి. ఎందుకంటే అక్కడ పాదాలను కాళ్ళను కడుక్కొని మంచిగా నెత్తి మీద నీళ్ళు చల్లుకొని అక్కడికి టెంపుల్ దర్శనానికి వెళ్ళాలండి. కానీ ఇక్కడ నుంచి వాటర్ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి ఇప్పటిదాకా ఎవ్వరు కనిపెట్టలేకపోయారు. అండ్ ఆ రహస్యం ఏదో ఆ భగవంతునికే తెలియాలి. అందుకనే మళ్ళీ ఏంటంటే మనం కడిగే కాళ్ళను కడుక్కునే వాటర్ అక్కడ లోపలికి చేరకూడదని చెప్పేసి కొంచెం దూరంగానే వచ్చి కడుగుతారు. అందుకనే మా హస్బెండ్, మా పిల్లలు, మా అత్తయ్య వాళ్ళందరూ కాళ్ళు కడుక్కున్న తర్వాత నేను వెళ్ళానండి. దాని తర్వాత నా ఫోన్ అయితే మా తమ్ముడికి ఇచ్చాను. కెమెరామ్యాన్ ఫోకస్ కరు అన్నట్టుగా నేనైతే తలకాయ ఊపాను. దాని తర్వాత ఏంటంటే వాళ్ళందరూ అక్కడ కొంచెం మనుషులు ఉన్నారు. అండ్ అక్కడ శివయ్య విగ్రహం కూడా ఉంది. మేమైతే మంచిగా అక్కడ శివయ్యకు నీళ్ళాభిషేకం చేసాము, పాలాభిషేకం చేసాము. అండ్ మేమైతే శివయ్యకి ఇష్టమైన 3 కళ్ళ ఆకు ఉంటుంది కదా, దాన్ని కూడా మేము సమర్పించి అక్కడేసి దండం పెట్టేసుకున్నాము. అందరూ తెలిసి తెలియని పొరపాట్లు చేస్తూ ఉంటారు, అదే అలవాటుగా మారకూడదని చెప్పేసి
ఇక్కడ పాప వినాశనం దగ్గరకు వచ్చి పాదాలను కడుక్కొని శివయ్యకి మంచిగా దండం పెట్టుకుంటారు. అక్కడ నాగమ్మ దేవ కూడా ఉన్నారు, నాగేంద్ర స్వామి కూడా ఉన్నారండి. మంచిగా అభిషేకం చేసేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. మా ఫ్యామిలీ అందరు బాగుండాలి, అందరూ నేనున్నా లేకపోయినా పర్లేదు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అని చెప్పేసి నేనైతే దండం పెట్టుకున్నాను. దాని తర్వాత ఇక మా తమ్ముడు మంచిగా వీడియోస్ వాడు కాళ్ళు కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ తీస్తున్న వీడియో ఒక్కొక్కరిగా కెమెరామ్యాన్ అయితే చేంజ్ అయిపోతున్నారు. అండ్ ఏంటంటే విభూతి అక్కడ పెట్టేశారండి. మా మామయ్య గారు రాలేదు, మా అత్తయ్య గారు పెట్టారు నాకు విభూతి. మా హస్బెండ్ వీళ్ళందరూ మొత్తం రెడీ అయిపోయి ఇక్కడ ఏంటంటే రాళ్ళని క్రమంగా పరిచి ఒక 4-5 రాళ్ళని స్ట్రైట్గా పెడితే మనం కోరుకునే కోరిక నెరవేరుతుందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం అండి. అండ్ ఇంక్లూడ్ నా నమ్మకం కూడా. బట్ నేను చేయలేకపోయాను. మా హస్బెండ్ ఏంటంటే మా అమ్మాయితోటి ఖచ్చితంగా అది సెట్ చేపియాలి రాళ్ళతోటి అని చెప్పేసి తన కోరిక దండం పెట్టించుకున్నారు మంచిగా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా అమ్మాయి పెట్టింది ఒక 5-6 రాళ్ళని మంచిగా ఒక నిర్మించేసింది అలాగా. అండ్ అక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది, కార్నర్కు ఉండేయండి అక్కడ. అండ్ ఈ గుహ అనిపిస్తుంది కదా, ఈ గుహలో నుంచి మనం డైరెక్ట్గా శ్రీశైలంకి వెళ్ళొచ్చు అంటండి. కానీ అక్కడ చాలా ఇబ్బందులు ఉండొచ్చు అని చెప్పేసి కూడా అన్నారు. వెళ్ళొచ్చు అంటండి, కానీ వెళ్తారో వెళ్ళరు నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు వినలేదు. బట్ దగ్గరికి అయితే వెళ్ళి చూసొచ్చాను. దాని తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. అక్కడ అందరు నాగేంద్ర స్వామి, నాగమ్మ తల్లి అందరూ ఉన్నప్పుడు నేనైతే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాను. ఎందుకంటే నేను శుక్రవారం ఒక్క పొద్దు ఉంటాను నాగేంద్ర స్వామికి, అందుకని నేను ఖచ్చితంగా నమ్ముకుంటానండి. ఇక్కడ దేవుని పాదాలు కూడా ఉన్నాయి. మేమైతే రిటర్న్ అయిపోయాము, దర్శనంకి వెళ్దామని చెప్పేసి మేమందరం, మా హస్బెండ్ వీళ్ళందరూ వెళ్తుంటే నేను ఒక్కదాన్ని వెనకాల నుంచి షూట్ చేస్తున్నాను. ఈ వీడియో నేను తీస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇక్కడైతే వంటలు, మధ్యాహ్నం భోజనాలు జరుగుతాయండి, అన్నదానం జరుగుతుంది, నిత్యం అన్నదానం జరుగుతుంది. అంటే మధ్యాహ్నం టైంలోనే జరుగుతుంది. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది, శివయ్య ప్లేస్ ఇది. లోపల మొబైల్స్ అలౌడ్, బట్ ఫొటోస్ వీడియోస్ అనేది అలౌడ్ లేదండి. అందుకనే మేమైతే వెళ్ళాము. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొని నేనైతే కొంగులో పసుపు కుంకుమ ఇవి మూట కట్టుకొని తీసుకొచ్చాను పూజారి దగ్గర నుంచి. మరియు ఏంటంటే ఇక అక్కడ కోతులు చాలా తిరుగుతున్నాయి. ప్రసాదం తీసుకోవాలంటే ఎవరొచ్చి ఎటు నుంచి ఏ కోత వచ్చి గుంజుకపోతుంది అని చెప్పేసి అదొక భయం పట్టుకుంది మాకు. అందుకనే ప్రసాదాల బ్యాగ్ మాత్రం మా హస్బెండ్కి హ్యాండ్ ఓవర్ చేసాం మేము. ప్రసాదాలకి ఎన్ని కావాలని చెప్పేసి టికెట్ ఉంటుంది, ప్లస్ లోపలికి వెళ్ళడానికి దర్శనానికి కూడా టికెట్ ఉంటుంది అండి. అక్కడైతే ఖచ్చితంగా టికెట్స్ అయితే తీసుకోవాలి. అండ్ మెయిన్గా వ్యూస్ అయితే చాలా చాలా బాగుందని చెప్పేసి ఈ వీడియో మొత్తం షూట్ చేయడానికి చాలా టైం పట్టింది, ఎడిట్ చేయడానికి అయితే మరీ టైం పట్టింది. అండ్ ఏంటంటే ఇది లక్కీయెస్ట్ పర్సన్ ఏంటంటే ఆ కోతి మా పెద్దామె దగ్గరకు వచ్చింది. పెద్దమ్మ దగ్గరకు వచ్చి రాగానే భయపడింది తను. మేమైతే అన్నదానానికి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ మా పాపకు తినిపించేస్తున్నారు. నాకు చాలా ఇష్టం, ఏ గుడిలోనైనా అన్నదానం చేసినప్పుడు తినాలని చెప్పేసి నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అండ్ మేమైతే మా మామయ్య గారి పేరు మీద మేమైతే కొంచెం అన్నదానానికి మనీ ఇచ్చామండి. తర్వాత నేను మనస్ఫూర్తిగా ఒక్కటే కోరుకున్నాను, నేను కోరుకున్న కోరికలు నెరవేరితే నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను, నేను ఎట్లు ఎక్కుతాను అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక ఏంటంటే అందరూ వెళ్ళిపోతున్నారు, నేను వెళ్దామని చెప్పంగానే మా హస్బెండ్ ఆగు వీడియో చాలా బాగున్నాయి తీసుకో అని చెప్పంగానే నేనైతే ఒక వీడియో 2 వీడియోలు తీసుకున్నాను. అండ్ దాని తర్వాత గ్రీనరీ ఉంటుందండి అక్కడ. అసలు నిజం చెప్తున్నా, అక్కడ నుంచి కింద మేము బస్ ఎక్కాం కదా, అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కడానికి అట్లీస్ట్ ఒక 350-300 స్టెప్స్ ఉంటాయంట. అక్కడ నుంచి కూడా రావచ్చు, మంచిగా చాలా బాగుంటుంది. అడవిలో నుంచి వచ్చినట్టుగా ఉంటుందంట. అండ్ మేముండే ప్లేస్ నుంచి కూడా అడవి ఉమామేశ్వరం రావడానికి కొండలు ఇవన్నీ ఎక్కాలంటే, ఇంతకుముందు ఇవన్నీ సౌకర్యాలు లేనప్పుడు మా మామయ్య వాళ్ళు వీళ్ళందరూ అడవిలో నుంచి వచ్చేవారంట. అండ్ మా ఫ్యామిలీ గ్రూప్ అయితే మేము ఫోటో దిగాము, ఫ్యామిలీతో అయితే మేమైతే ఫోటో తీసుకున్నాము చాలా మంచిగా. దర్శనం అంతా అయిపోయింది. మేము మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేసేసాము మనస్ఫూర్తిగా చాలా ఇష్టంగా అని చెప్పేసి మేము బయలుదేరదామని చెప్పేసి అనగానే మనం ఒక గ్రూప్ ఫోటో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళతో తీసుకున్నాం అనగానే ఓకే అని చెప్పేసి మేమైతే ఫోటో తీసుకున్నాము. మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము తీసుకున్న టికెట్ పడేయొద్దండి, ఎప్పుడైనా అది ఉండాలి ఖచ్చితంగా, అది చూపిస్తున్న లోపలికి రానేస్తారు. మేమైతే మళ్ళీ కిందికి రిటర్న్ అయిపోయాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. నా పక్కనున్న ఆమె పాపం మీరు ఎక్కడమ్మా ఏంటి అని అడిగినప్పుడు నేనైతే కొంచెం సమాధానం చెప్పాను.
కొన్ని వాటికి నేను సమాధానం చెప్పాను, కొన్ని వాటికి నేను సమాధానం చెప్పలేదు. ఎందుకంటే స్ట్రేంజర్స్కి మన డీటెయిల్స్ ఇవ్వద్దు కదా. సో మేము పైకి వస్తున్నప్పుడు కన్నా బస్సులో మేమైతే కిందికి వస్తున్నప్పుడు అయితే చాలా కొంచెం భయంగా అనిపించింది. ఎందుకంటే అది ఇట్లా సందులు తిరిగేటట్టుగా ఉంది కదా కిందికి పైకి. అప్పుడు ఆ బస్సు మొత్తం అటు ఇటు ఊగుతున్నప్పుడు అక్కడ వ్యూస్ కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అలా బస్సులో మేమైతే ఊగలాడుకుంటూ కిందికి వచ్చేసి మేము కార్ తీసుకొని మళ్ళీ మేమైతే రోడ్ క్రాస్ చేసేసి పక్క ఊరికి వెళ్ళాము. మిట్ట మధ్యాహ్నానికి వాళ్ళకి ధూప్ అవుతుంది అని చెప్పంగానే మేమైతే కొంచెం చల్లగా వాటర్ అయినా ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి స్ప్రైట్ తీసుకొని, కానీ అక్కడ చాలా టూ మచ్ కాస్ట్ అండి. ఒక్కొక్క స్ప్రైట్ 20 రూపీస్ ఉంటుంది, బట్ మాకైతే 25 రూపీస్ ఒక్కొక్క చిన్న బాటిల్ 20 రూపీస్ది అది 25 రూపీస్కి అమ్మారు. మాకు కొంచెం కోపం వచ్చేసి మేము ఇంకేం మాట్లాడలేదు, అవసరం అన్నది అని చెప్పేసి మేమైతే సైలెంట్గా వచ్చేసాము. ఇక్కడైతే కొన్ని మా ఊరికి ఎంటరింగ్ కాగానే ఫస్ట్ అయితే మసీద్ ఉంటుందండి, అక్కడ దర్గా ఉంటుంది, దాని తర్వాత ఒక టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఒక శివయ్య టెంపుల్ ఉంటుంది, లింగమయ్య స్వామి టెంపుల్ అండి, అది కూడా శివయ్య టెంపులే. అలానే మేమైతే ప్రసాదాలు ఇవన్నీ తీసుకొని భద్రంగా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నేను ఏ వీడియో చూపించినా కూడా అందులో సగం వ్యూసే ఉంటుంది కాబట్టి మీ ఖచ్చితంగా చూడాల్సిన వీడియోస్ అండి. అండ్ నా వీడియోస్ కూడా మీరు అందరు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. మేమైతే క్షేమంగా వెళ్ళి క్షేమంగానే వచ్చేసాము. ఈ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటే అనిత అల్లట్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నేను కొన్ని వీడియోస్ తీస్తుంటాను, అందులో రియల్ స్టోరీస్ కూడా చెప్తుంటాను. నచ్చితే జస్ట్ 1 లైక్, ఒకసారి సబ్స్క్రైబ్ అండ్ 2 or 3 కామెంట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.